హలో, ఇన్స్పెక్టర్ బెనర్జీ స్పీకింగ్. ఇన్స్పెక్టర్, నేను కమిషనర్ హరీష్ గుప్తాను మాట్లాడుతున్నాను. క్రిమినల్ భూపాల్ ని స్పెషల్ గా ఇంట్రాగేట్ చేయాలనుకుంటున్నాను. అయితే లాకప్ నుంచి మీ ఆఫీస్ తీసుకోమంటారా సార్? ఇన్స్పెక్టర్, భూపాల్ చాలా జిత్తు మారి మిమ్మల్ని మోసం చేయొచ్చు. అందుకే స్పెషల్ సిఐడి ఇన్స్పెక్టర్ కేసును పంపుతాను, అతనితో పంపించండి. ఓకే? ఆల్ రైట్ సార్. इंस्पेक्टर, मैं सीआईडी केस हूँ. ग्लैड टू मीट यू. कमिश्नर गाరు ఫోన్ చేశారు, మీరు వస్తున్నారు. अच्छी बात है. लाओ. क्या देख रहा है? मैं क्यों आया था? तुम्हारा सूरत देखने के लिए ना आए, तुमसे बातचीत करने के लिए ना आए, मगर क्यों? यस यस, भूपाल ने कमिश्नर गाరి దగ్గరికి తీసుకెళ్ళడానికి. हाँ, लाओ भूपाल बच्चे को. साले, आपने अंदर है ना उस साले को? अच्छा अच्छा. केशव साहब, इतने भूपाल. अतनु काका नुव्वा, हम जानते हैं. वो भूपाल के बच्चे. गुड मॉर्निंग सर. वेरी गुड मॉर्निंग. चल बे चल. ఇన్స్పెక్టర్, ఆ ఆఫీసర్ ఎవరు భూపాల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అదేంటి సార్, ఆ సిఐడి కేసుని మీరేగా ఫోన్ చేసి పంపించారు? వాట్ నాన్సెన్స్! సిఐడి కేసు ఏంటి, నేను ఫోన్ చేయడం ఏంటి? మీరు ఫోన్ చేయలేదా? మరి వాడేవాడు? కాళిదాస్ అయి ఉంటాడు. గో అండ్ క్యాచ్ దెమ్. मोहिनी, मोहिनी, दादा, दादा. బేటా, అయిపోయింది. నా కథ ముగిసిపోయింది. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. దాదా, నాకు బతుకునిచ్చిన నిన్ను ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళాను? నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళిపో నాయనా, నువ్వు వెళ్ళిపో. అవును బేటా, అనుక్షణం ప్రమాదంలో, గడియకో గండంగా కత్తులబాటులో పరిగెడుతూ, చట్టం నుంచి తప్పించుకుంటూ ఏదో ఒకనాడు దిక్కులేని చావు చావటం కంటే బేటా, కాళీ, ఈ జీవితాన్ని చెరిపేసి మంచి మనిషిగా, మరో మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు నాయనా, కొత్త జీవితాన్ని ప్రారంభించు. నువ్వు వెళ్ళిపో నాయనా, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ, మీ బాక్స్ అలా పెడతాను. ఆల్ రైట్. నీ పేరేమిటి బాబు? ఏలటానికి రాజ్యాలు లేకపోయినా పేరు మాత్రం రాజా. ఏం చేస్తుంటావు? నా బ్రతుకు ఒక తీయటి పాట కాకపోయినా నేను మాత్రం పాటలు పాడి బతుకుతూ ఉంటాను. ఐ మీన్ పాప్ సింగర్. ఎక్కడికి వెళ్తున్నావు? నాది ఒక గమ్యం లేని ప్రయాణం. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దిగిపోతాను. పరిచయం లేకుండా ప్రశ్నలు వేస్తున్నందుకు ఏమనుకో. వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్ను, అందుకనే ప్రశ్నలు వేయటం అలవాటైపోయింది. అదీ కాక నిన్ను చూస్తుంటే ఏనాడో దూరం అయిపోయిన ఒక మనిషి గుర్తొచ్చాడు. ఎవరు? మీ కొడుక? అరే,
అంత కరెక్ట్ ఎలా చెప్పావు? మీరు నా తండ్రిలా అనిపించారు, నేను మీ కొడుకులా కనిపించుండొచ్చని అలా అన్నాను. అవును బాబు, పసితనంలోనే వాడు మాకు దూరం అయిపోయాడు. చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరిని నంజుకున్నా, పంచుకున్నా, నవిలినా, మింగినా, ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకే లేవయ్యా, మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మా కేటు కట్టి తెస్తా లేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు? విదేశీ మందు. నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా, నువ్వు ఆవు పంచతం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. ఒరే కేటు! చూడబో అద్దా, ఈ రెండు ఒక తల్లి పాలే. అది స్కాచే, ఇది స్కాచే. అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకు తాగడం చాలా బ్యాడ్. ఏమిటయా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మందు తాగేసి నీ మంచం ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను ఉట్టేమంటావా? నీతో మాట్లాడడం కంటే అరటి తొక్క మీద కాలేయడం బెటర్. చాలరా. వెయ్యి అరటొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి, బయటకు పోండి. సోడా వేయాలి సార్. చూడలేదు బేడలేదు, నేను చూసుకుంటాను. పోవాలి బయటకు నువ్వు. ఓకే. వెళ్ళి ఆయన కైలాసం, ఓ మాట చెప్పు. అసలు నేను ఎప్పుడైనా మందులో విషం కలిపి చంపి నేను చంపేస్తాను, నా మీద డౌటా? డౌటే. నువ్వు ఇచ్చిన ఇస్తావు. ఏం పెద్ద బుద్ధివంతుడు నువ్వు? ఇదిగో, ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట నక్కను చూస్తే విషం ఇచ్చి చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. చీస్. సరేగానే బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా, లేకపోతే చెక్కు పుస్తక దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. చచ్చా. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు. ఓకే, కానీ నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం, నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బలిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి బాగా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకున్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు అంటే జ్ఞాపకం వచ్చింది బావా. ఏమిటి? ఆనందరావు అని చౌరి షర్ట్ ఉండేవాడు, గుర్తుందా నీకు? ఆడిని అలా మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ, సారా చూపుతో నిన్ను, బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని 3 మాసాలు కటకటాలు వెనకాల చూశాడు కదా. అప్పుడు ఆడి కొడుకే కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పాము స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే? అదే బావా, నాకు మతిలో లేదు. ఏం నీ చేయాలి? వర్రీ అవ్వకు. మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడి బుర్ర రామకీర్తన పాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు. ఓకే? హ్యాపీ బర్త్డే టు యూ ఆనందరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వట్టి విషయం చెప్పడమైనా బహుమతి ఏమైనా ఉందా? నా కూతుర్నే నీకు కోడలుగా ఇచ్చేస్తున్నాను. ఇంకంతకంటే విలువ బహుమతి ఏం కావాలి నీకు? చూసావా శారదా, మనం కట్నం ఎక్కడ అడుగుతామోనని ముందరకాళ్ళకి బంధం వేస్తూ కూతురు బహుమతి అంటూ పైసా ఖర్చు లేకుండా మన చేతిలో పెడుతున్నాడు. గొప్ప తెలివైన వాడు. ఆహాహా, నాకేమీ కట్నం ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ పోలీస్ ఆఫీసర్ గా తీసుకోవడానికి నీకు అభ్యంతరం ఉందిగా? చెప్పానుగా గొప్ప తెలివైన వాడని. డాడీ, ఇదిగో డాడీ మీ బర్త్డే ప్రెజెంటేషన్. చూసావా, బహుమతి నేను ఇవ్వకపోయినా మా అల్లుడు ఇస్తున్నాడు, తీసుకో. రవి, అది నీకెక్కడిది? కొన్నా డాడీ. డబ్బులు ఎక్కడే? డబ్బులు డబ్బులు నిజం చెప్పు, నా జబ్బు నుంచి కొట్టేశావా? లేదు నాన్నగారు. మరి మరి ఊరుకోరా రవి, పదా స్కూల్ టైం అవుతుంది. వాళ్ళందరి ముందు ఆయన నన్ను ఎందుకు కొట్టాలి? నేనేం తప్పు చేశానని? మరి నువ్వు పైపు ఎలా కొన్నావో చెప్పకపోతే మీ నాన్న కోపం రాదు. నేనేం దొంగతనం చేశానా? నానిచ్చిన పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా దాచిపెట్టి కొన్నాను. ఏం తప్ప? మా నాయనే లే, ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి కొట్టమే ఈ పోలీసు వాళ్ళ పని. పద స్నానం చేద్దు గాని. నిజంగా నువ్వు గొప్పవాడు అవుతారా రవి? నీకెలా తెలుసు? వీపు మీద పుట్టుమచ్చుంటే 64 కళల్లో ఏదో ఒక కళలో గొప్పవారు అవుతారు. మహారాజయోగం కూడా ఉంటుందట.
అలాగా ఏమండి రవి ఆగు రవి రవి ఆగు ఆగు రవి! అరే దెబ్బతైనట్టుంది. మరేం పర్వాలేదండి. జీవితంలో ఇంతకంటే చెప్పుకోలేని పెద్ద ఎదురు దెబ్బెత్తున్నాను. థ్యాంక్స్ రాజా, నువ్వు లేకపోతే నా ప్రాణాలకే ప్రమాదం జరిగిండేది. ఏదో కారణం ఉండబట్టి ఆ దేవుడు మనుషుల్ని విడదీయటం కలపడం చేస్తూ ఉంటాడు. నిజమే, మనకు అర్థం కాకపోయినా జరిగే ప్రతి సంఘటనకి ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. వెళ్దాం పద. పద. హలో, నేనే మాడుతున్నాను, చెప్పండి. ఆ? ఏంట్రా మీరు చెప్పేది? ఆ? తోటి ప్రయాణికుడెవరో ఎస్పీ గారిని రక్షించి మిమ్మల్ని బాధేసి రైలును దోసేశాడా? ఓరి వాజమల్లారా, కొంప ముంచేశారు కదరా. ఒరే, మీరు ఈ రౌడీ ఉద్యోగాలు మానేసి ముష్టెత్తుకునే ఉద్యోగాలు చేసుకోండి. ఓకే? ఏమిటి బావగారు ప్లాన్ చేసిన సెటప్ అంతా క్షారం అయిపోయిందా? మరి మొహం చూస్తేనే తెలుస్తుంది కదండి, మొత్తం మనంతా మోగాడు కింద జారిపోయింది. ఒరే కేటు, మన సెటప్ అంతా సర్దేసే. అలాగే సార్. మనం వేద్దాం ప్లాన్. వస్తాను బావా. మందట్టురా సోనాయికు పడుకొచ్చాయి. అమ్మా అమ్మా, నాన్నగారు చర్చుడు. రా రాజా, ఇదే మన ఇల్లు. రండి రండి. ఏమిటా ఇంత ఆలస్యం అయింది అనుకుంటున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? ఇతను నా కంపార్ట్మెంట్ లోనే ఉండటం వల్ల ప్రయాణం బాగానే జరిగిందని చెప్పొచ్చు. ఏమిటండి మీరనేది? ఎవరి అబ్బాయి? కన్న కొడుకుని ఎవరు అని అడిగే పరిస్థితి వచ్చిందా అమ్మా? నేనే నీ కొడుకునని ఎలా చెప్పుకోగలను? శారద, నీ పసుపు కుంకాలు చల్లగా ఉండాలని నువ్వు దేవుడికేగా దండం పెట్టుకుంటావు. అలా కాపాడగలిగింది దేవుడే అయితే ఇతన్ని పాలిటి దేవుడు. అంటే నాన్న ఇతను మిమ్మల్ని రక్షించాడమ్మా. రైల్లో 4 రౌడీలు నా అంతం చూడాలని ప్రయత్నిస్తే ఇతను వాళ్ళని చావుగట్టి నన్ను కాపాడాడమ్మా. ఏ తల్లి కన్న పెట్టవు. నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు వర్ధిల్లు బాబు. ఆయన్ని కాపాడేవంటే మా కుటుంబాన్ని రక్షించినట్టు. నీ రుణం. అమ్మా, మీరు పెద్దవారు, నాకు తల్లి లాంటి వారు. రుణం తీర్చుకోవాలనుకోవటం, కృతజ్ఞతలు చెప్పడం బాగున్నదమ్మా. అమ్మా, నిజంగా ఇతన్ని చూస్తుంటే పెద్ద నేను చూస్తున్నట్టే ఉంది కదా? అవును బాబు, నిజమే. నీ రూపం మాట చూస్తుంటే అచ్చమ్మ పెదబాబులానే ఉన్నావు. అవును శారద, ట్రైన్లో ఇతను చూడగానే నేను అదే మాట అన్నాను. మీ అందరికీ అలా అనిపిస్తే నన్ను మీ పెద్దబ్బాయి అనుకోండి. వాళ్ళు అలా అనుకుంటే నువ్వు పర్మనెంట్ గా ఇంట్లో మకాం పెట్టేద్దాం అనుకుంటున్నావా? కావాలంటే నువ్వు చేసిన సహాయానికి ఓ పూట భోంచేసి నీ దారి నువ్వు వెళ్ళొచ్చు. శేఖర్, ఏమిట్రా మాటలు? లేకపోతే ఏమిటమ్మా, ముక్కు మొహం తెలియని వాడిని అన్నయ్యతో పోలుస్తారేమిటి? లోకంలో ప్రతివాడు అన్నయ్యతో సమానమైన వ్యక్తి కాలేడమ్మా. లక్ష్మి, భోజనం వడ్డించు.
బాబు రాజా, వాడికి పోయిన వాడు అన్నయ్య అంటే అమితమైన ప్రేమ అభిమానం. అందుకే వాడు అలా మాట్లాడాడు. నువ్వేమనుకో. నన్ను మీరు మీ పెద్ద అబ్బాయి అన్నారు గనక ఇతను నాకు తమ్ముడు లాంటి వాడు. తమ్ముడు మాటలు ఏ అన్నా తప్పుగా తీసుకోడు. వయసు చిన్నదైనా నీ మనసు పెద్దది బాబు. ఎవరే అనుకున్నా సరే నువ్వు ఇంట్లో ఉండాల్సిందే, ఈ అమ్మ చేతి వంట తినాల్సిందే. అమ్మా, రా బాబు, భోంచేద్దు గాని. వచ్చావా తల్లి? రారా. సొమ్ము కోసమేనా? అవును. పేరంటంలో మంగళహారతి పాడినట్టు పతివ్రతలా తయారు ఇచ్చి పాడితే క్లబ్ కస్టమర్స్ రావడం లేదు, కష్టాలు వస్తున్నాయి. అందుకని నా మాట విని. చూడండి, నీ మాట వినే తీరిక ఓపిక నాకు లేవు. నా జీతం డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్తాను. తీసుకోమ్మా, నీ జీతం డబ్బులు గుర్రం గుడ్డిదైనా దాడానికి తక్కువ లేదు. అటే త్వరలో నీకు మంగళహారతి పాడే రోజు వస్తుందిలే. నాన్నగారు వచ్చావమ్మా? ఇంటి వేళ కాస్త ఆలస్యమైనట్టుంది. క్లబ్ లో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత బజార్కి వెళ్ళాను నాన్నగారు. మీరు ఈ మధ్య మరీ నీరసంగా కనిపిస్తున్నారని ఈ టానిక్లు అవి తీసుకొచ్చాను. ఏ కన్న తండ్రి అయినా తన కష్టంతో ఆడపిల్లని బ్రతికించాలి గాని ఆడపిల్ల కష్టంతో తను బతకూడదమ్మా. ఏం చేస్తాం? కళ్ళు లేకుండా చేసి నాకు ఈ కర్మ పట్టించాడా భగవంతుడు. నాన్న, ఎన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని. ఒక కుటుంబంలో శక్తి ఉన్న వాళ్ళు సంపాదిస్తారు, మిగిలిన వాళ్ళని పోషిస్తారు. అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు. దాంట్లో తప్పే ఉంది. నేను సంపాదించేది నా వాళ్ళ కోసమే కానీ పరాయి వాళ్ళ కోసమేం కాదుగా. కరెక్ట్ సిస్టర్. ఆహా, స్కాచ్ విస్కీ లాంటి మాట చెప్పావు. సంపాదన నీ వాళ్ళ కోసమే అన్నావు గనక ఏది ఈ అన్నయ్య కోసం అర్జెంటుగా ఓ 50 రూపాయలు కొట్టించు. చెయ్యి, సిగ్గులేదురా? నీకంటే చిన్నది ఆడపిల్ల సంపాదించి పెడుతుంటే ఆ డబ్బుతో తాగి తమనాలు ఆడతావా? మగవాడంటే కష్టపడి తల్లిదండ్రులు పోషించాలరా, పశువులాగా. నాన్న, పశువు గిసువు అనొద్దు నాన్న. నన్ను పశువు అంటే నిన్ను కూడా ఆ జాతి కింద జమ కట్టాల్సి ఉంటుంది. నిన్ను నాన్న, అనవసరంగా ఆవేశపడకండి. అన్నయ్య, ఇదిగో ఇది తీసుకెళ్ళు. ఆహా, లోకంలో నీలాంటి సిస్టర్ ఎవరికైనా ఉంటే వాడి బ్రతుకు 3 సీసాలు 6 గ్లాసులు అనుకో. థ్యాంక్ యూ సిస్టర్, వస్తాను. బై బై. పుత్రుడంటే పున్నామ నరకం నుండి తప్పిస్తాడంటారు. వీడు ఇలాంటి పుత్రుడు ఈ లోకంలోనే నరకం చూపిస్తాడమ్మా. అమ్మా, చెప్పడం మరిచాను, ఈవేళ ఆనందరావు అంకులు వచ్చాడమ్మా. చాలాసేపు కూర్చుని జై ఎక్కడని మరీ మరీ అడిగాడు. ఒకసారి వీళ్ళకి కనిపించమ్మా. సరే నాన్న. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. మీరు మీరు లక్ష్మి కోసం. నేను జయని. మీ టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ ని నన్ను వివరంగా చెప్పమంటారా? మీరెవరండి? నేను లక్ష్మి కోసం వచ్చాను. నా పేరు జయ. Am I correct? కరెక్ట్. అరే జయ, ఎంతసేపు వచ్చి? అన్నయ్య, ఇది జయంతి అని మన ఇంటి పక్కనే ఉన్న రఘుపతి అంకుల్ కూతురు. చిన్నప్పుడు మన ఇంటికి వచ్చి ఆడేది, అల్లరి చేసేది. అరే, నీకెలా తెలుసు? అదే పక్కింటి అమ్మాయి అన్నావు కదా, చిన్నప్పటి నుంచి పరిచయం ఉండొచ్చు అనుకున్నాను. ఇక మనిషిని చూస్తుంటే ఆడి అల్లరి చేసే అమ్మాయిలా అనిపించింది. కరెక్టే. ఇప్పుడు ఆడి అల్లరి చేయడం మానేసి పాడి అల్లరి చేసే మనుషుల్ని ఆకట్టుకుంటుంది 7 స్టార్ క్లబ్ లో. లక్ష్మి, నా గురించి వివరాలు విశేషాలు చాలు. తను ట్రైన్ లో మా నాన్నగారికి పరిచయం అయ్యి ఆయన ప్రాణాలు రక్షించాడు. నాకు మా అమ్మకి మా రవి అన్నయ్యలా అనిపించాడు. అందుకని కొన్ని రోజులు ఇక్కడ ఉండమని పట్టుపట్టాం. ఇంతకీ ఏమిటి కబుర్లు? చెప్తాను, రావే. వస్తానండి. మిస్ జయ, ఇంతకీ మీ పాట ఎప్పుడు వినిపిస్తారు? ఏ సాయంకాలమైనా వినొచ్చు. థ్యాంక్ యూ. రేయ్, ఈ సారా పోలీసులు పట్టుబడకుండా చాలా జాగ్రత్తగా చేరవేయాలి రోయ్. ఇదిగో ఈ ట్యూబులు పేపాలు ఒకవేళ పోలీసులు పట్టుకున్నారనుకోండి, ఈ సెటప్ అంతా నాదేనని మీ ప్రాణాలు పోయినా కూడా మీరు చెప్పకూడదు. అర్థమైందా? జాగ్రత్తగా వింటున్నావా? బియ్యాన్ని జాగ్రత్తగా గొడవలోకి దోలించు. నువ్వు అక్కడ కాపలా ఉండాలి. ఒకవేళ ఏ పోలీసులైనా పొరపాటును వచ్చినా నా పేరు బయటకు రాకూడదు. ఓకే? ఇన్స్పెక్టర్స్, మీరు తయారు చేసిన ఫైల్స్ మొత్తం చూశాను. వాటిని బట్టి నగరంలోని నేరాల సంఖ్య కిందటి ఏడాది కంటే ఎక్కువైనట్టుగా అర్థమవుతోంది. Am I correct, మిస్టర్ శేఖర్? ఎస్ సార్. ఆహార పదార్థాల దొంగ రవాణా, కల్తీసారా వ్యాపారం, స్మగ్లింగ్, దొంగతనాలు బాగా ఎక్కువయ్యాయి. సార్, అక్కడికి మన డిపార్ట్మెంట్ అప్రమత్తగా ఉంటూ ఎంతో మంది కేడీగాళ్ళను పట్టుకోవడం జరిగింది. అయినా ఈ నేరాలు ఆకుండా సాగిపోతూనే ఉన్నాయి సార్. ఇన్స్పెక్టర్ గోపి,
నువ్వెప్పుడైనా తోలుబొమ్మలాట చూసావా? ఆ ఆటలో మనకు కనిపించేది తెర మీద ఆడే బొమ్మలు తప్ప తెర వెనుక ఉన్న మనుషులు కాదు. మీరు పట్టుకునే చిన్న చిన్న నేరస్తులు ఆ బొమ్మలు లాంటి వాళ్ళు. ఆ బొమ్మలు పట్టుబడితే మరో బొమ్మలతో ఆడిస్తారు తెర వెనుకున్న మనుషులు. ఈ ఆట మనం కట్టించాలి అంటే ముందుగా తెర వెనుకున్న మనుషులు మనం పట్టుకోవాలి. కానీ వాళ్ళు ఎవరన్నది ఏ విధమైన క్లూ దొరకటం లేదు సార్. వన్ థింగ్ ఇన్స్పెక్టర్, తెర వెనుక ఉండే కథ నడిపిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా పెద్ద మనిషి అయి ఉండాలి. నగరంలో దొంగలుగా చలామణి అవుతున్న పెద్ద మనుషులను మనం పట్టుకోగలిగితే శాంతి భద్రతలు నెలకొల్పబడతాయి. ఈ రోజు నుంచి మీలో ఎవరెవరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో నేను నిర్ణయిస్తాను. మనం ఆ విధంగా యాక్టివైజ్ అయ్యి అసలు నేరస్తుల్ని కటకటాన్ని వెనక తొయ్యాలి. అండర్స్టాండ్? స్వామి